నమస్కారం, మీరు చూస్తుంది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. సూళ్లూరుపేటలో 10th టాపర్లకు ఎమ్మెల్యే విజయశ్రీ నగదు ప్రోత్సాహకాలు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం, 144 ఓట్లు సాధించిన విజయ్ ప్రభుత్వం. భగీరథపై లుక్అవుట్ నోటీసులు జారీ చేయాలి కవిత. తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వంపై ప్రేమలత తీవ్ర విమర్శలు. పుదుచ్చేరి సీఎంగా ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకారం, 5వ బాధ్యతలు. హైదరాబాద్ లో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీ కలకలం. కలువాయిలో ఆడదూడల అందాల పోటీలు. బండి సంజయ్ పై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సొంత నిధులతో నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ప్రతి మండలంలో టాప్ 3 స్థానాల్లో గెలిచిన 25 మంది విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి స్థానం పొందిన వారికి 6,000 రూపాయలు, రెండో స్థానానికి 5,000 రూపాయలు, మూడో స్థానానికి 4,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. అలాగే మా స్కూల్లో మా ప్రధానోపాధ్యాయులు మనోజ్ కుమార్ సార్కి, అలాగే మా ఎంపీఓ ముంజేశ్వర సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే మంచి మార్కులు సాధించారో అందరికీ నా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సార్ మా పిఎస్ఆర్ మధు సార్కి, అలాగే మా మాస్టర్ రంగకుమార్ సార్కి ఇటువంటి కార్యక్రమాలు పెట్టి మీరు పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల మేడం చాలా మంది ఇంకా మేము బాగా చదువుకొని అలాగే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా మంచిగా మార్పిస్తామని 231 పైగా 500+ వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మనము కొంత సెగ్రిగేట్ చేయాలి కాబట్టి ప్రతి మండలంలోనూ ఫస్ట్ 3ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడికి 25 మందిని పిలవడం జరిగింది. అలాగే పిల్లలందరూ, అలాగే ఎంఈఓలు కానీ, హెడ్ మాస్టర్లు, పేరెంట్స్, అలాగే నాయకులందరూ కూడా మనకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అంటే నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్కి, టీచర్స్కి, ఎంఈఓలకి అందరికీ కూడా, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు 1st, 2nd, 3rd తెచ్చుకున్న పిల్లలందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నది కూడా అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నేను నా పర్సనల్గా ఒక విషయం మీకు చెప్తాను. నేను చదివింది తిరుపతి ప్రైవేట్ స్కూల్లోనే, కానీ నా ఊరు నాయుడుపేట మండలం భీమవరం విలేజ్. అప్పుడప్పుడు నేను విలేజ్కి హాలిడేస్లో కానీ లేదా ఎప్పుడైనా నేను ఊరికి వచ్చి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకసారి మా బాబాయ్ అంటే మా నాన్నగారు తమ్ముడు గవర్నమెంట్ స్కూల్ టీచర్గా వర్క్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ చొరవతో నేను ఒకసారి 1, 2, 3 సార్లు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేదాన్ని. అక్కడ ఎలా ఉండేదంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th క్లాస్ వరకు కూడా పిల్లలందరూ ఒకే రూమ్లో కూర్చునేవాళ్ళు, ఒకే టీచర్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా పెద్దగా ఏం చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ ఎలా ఉండేదో నాకు తెలుసు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచరే ఉండేవాళ్ళు, మా బాబాయ్ మాత్రమే కూర్చునేవాళ్ళు. మిగిలిన అందరు పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th క్లాస్ వరకు ఒకే దగ్గర కూర్చునేవాళ్ళు. వాళ్ళకు చదువుకునేవాళ్ళు, ఎవరో ఒకరిని పిలిచి ఆయన చెప్పించేవాళ్ళు. అలా జరిగేది గవర్నమెంట్ స్కూల్స్లో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఉంటే పెద్దగా చెప్పరు, పైగా చదువుకోరు పిల్లలు, చదువుకునే అవకాశం లేదని అందరి ఫీలింగ్స్ ఉండేవి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో తక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ మంది పిల్లల్ని జాయిన్ చేసేవాళ్ళు. పైగా ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉండేవంటే ఇప్పుడు మీకు ఎలా ఉందో అంటే మన స్కూల్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఫుడ్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ అంటే ప్రతి క్లాస్కి ఒక్కొక్క టీచర్ ఉండేవాళ్ళు. అలాగే ప్రతి సబ్జెక్ట్కి టీచర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే మనకు 100 days ప్రోగ్రాంలో డివైడ్ చేసి చెప్పించేవాళ్ళు, అలాగే ఏ బ్యాచ్
బి బ్యాచ్, సి బ్యాచ్ అలా డివైడ్ చేసి బాగా చదువుకునే పిల్లలకి ఇంకా కొంచెం బాగా వచ్చేలాగా, అలాగే కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి 500+ వచ్చేలాగా ట్రైనింగ్ ఇవ్వడం, లేదా ఫెయిల్ అవుతారన్న బ్యాచ్ ఉంటే వాళ్ళని పాస్ చేయించాలి అని ఇలా 3 డివిజన్స్ చేసి చదివించేవాళ్ళు. ఇప్పుడు అదే నేను గవర్నమెంట్ స్కూల్స్లో చూస్తున్నాను. ఇప్పుడు నేను వెళ్తుంటే ఇప్పుడు మన చదువులు ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బెటర్గా అండ్ ఈక్వల్గా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంది. మన నారా లోకేష్ గారు ముఖ్యంగా విద్యాశాఖ చాలా ఇంపార్టెంట్ ప్లస్ కష్టం కూడా ఆ శాఖ అయినా కూడా అదే శాఖ తీసుకొని పిల్లలు, ఎందుకంటే ఎడ్యుకేషన్ వాల్యూ మాకు తెలుసు కాబట్టి ఎడ్యుకేషన్ ఉంటే మనం లైఫ్లో ఎంత ఎదగచ్చు లేదా మన దేశానికి ఏం చేయొచ్చు అన్నది మాకందరికీ కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి ఆయన ముఖ్యంగా విద్యాశాఖని ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉండి చాలా చేంజెస్ ఈరోజు స్కూల్స్లో తీసుకొచ్చారు. అప్పుడు నేను చూసిన గవర్నమెంట్ స్కూల్స్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని చేంజెస్ ఉన్నాయో కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు. ఈరోజు ఒక క్లాస్ వన్ టీచర్ అని తీసుకొచ్చారు. అలాగే ఈరోజు పిల్లలకి తల్లికి వందనం కింద, అంటే అది ఇవ్వడానికి కూడా కారణం ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు, అందరూ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళి రిజిస్టర్ అయితేనే తల్లికి వందనం పడుతుంది కాబట్టి పేరెంట్స్కి కూడా ఒక ఎంకరేజ్మెంట్, పిల్లలందరినీ చదివించాలి, చదివిస్తేనే రేపు బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్కి ఎడ్యుకేషనల్ వాల్యూ తెలియదు, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా ఈరోజు ఎంకరేజ్ చేసి పిల్లల్ని తల్లికి వందనం ఇస్తాం, మీరు పిల్లలందరినీ స్కూల్కి పంపించండి అని ఈరోజు చాలామంది స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు. అంతమందిని చూడడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను కూడా స్కూల్స్కి విజిట్ చేస్తూ ఉంటాను, అంటే అక్కడ సిస్టమ్ ఎలా ఉంది, లేకపోతే పిల్లలు ఎలా చదువుతున్నారు, అలాగే టీచర్స్తో మాట్లాడడం, పేరెంట్స్తో మాట్లాడడం అన్నీ కూడా చేస్తున్నాము. ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు మాకు పదే చెప్తూ ఉంటారు. మనకి ఎడ్యుకేషన్ మీరు వెళ్ళి చూడండి, ఫుడ్ ఎలా ఉందో చూడండి, లేకపోతే స్కూల్స్కి ఏమన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలా, ఇవన్నీ కూడా పదే అడుగుతూ ఉంటారు. మేమందరం కూడా విజిట్ చేసి అందులో ఏమన్నా చేంజెస్ ఉంటే కూడా మేము చేస్తున్నాం. అలాగే ఎంఈఓలు కానీ టీచర్స్ కానీ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అలాగే పిల్లలు చాలా కష్టపడి మంచిగా చదువుకున్నారు. అలాగే పిల్లలందరూ కూడా షేర్ చేసుకున్నారు. 100 days ప్రోగ్రామ్ అన్నది మాకు చాలా హెల్ప్ అయిందని. ఒక అమ్మాయి మ్యాథ్స్ కోసం భయపడుతుంటే ఈరోజు అమ్మాయికి 100 out of 100 వచ్చిందంటే ఈ 100 days ప్రోగ్రామ్ ఎంత హెల్ప్ అయిందో కూడా నాకు తెలుస్తుంది. ఇలాంటి చేంజెస్ అన్నీ తీసుకొచ్చి, అంటే ఫుడ్ కావచ్చు, ఫుడ్లో కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను, ఒకప్పుడు ఎవరో బాగా డబ్బున్నోళ్ళు అంటే తినేలాగా మనకు ఎవ్రీడే ఎగ్ కానీ లేకపోతే చిక్కీ కానీ లేక ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఇస్తూ పిల్లల్ని హెల్త్ విషయం కానీ అలాగే ఎడ్యుకేషన్ విషయం కానీ చాలా జాగ్రత్త ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేలాగా ఎంకరేజింగ్గా పిల్లలందరూ కూడా చక్కగా చదువుతున్నారు. కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలందరూ ఇప్పుడు చెప్పారు, ఇప్పటి వరకు మమ్మల్ని టీచర్స్ బాగా కేర్ తీసుకొని చదివించారు, సో మేము చదివాము అని. కానీ ఈ స్టేజ్ దాటిన తర్వాత, ఇంటర్కి వెళ్ళిన తర్వాత మనకి ఇంత స్పూన్ ఫీడింగ్ ఉండదు. తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో టీవీకే 144 ఓట్లు సాధించింది. ఆ పార్టీకి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, విసికే, ఐయుఎంఎల్ తో పాటు ఏఐఏడిఎంకే కు చెందిన కొందరు రెబల్ ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. విజయ్ ప్రభుత్వానికి 22 మంది వ్యతిరేకంగా ఓటేయగా 5 న్యూట్రల్ గా ఉన్నారు. ఇక డిఎంకే ఓటింగ్ లో పాల్గొనకుండా సభ నుంచి వాకౌట్ చేసింది. திரு சி. ஜோசப் விஜய் அவர்களை முதலமைச்சராக கொண்ட அமைச்சரவை மீது இப்பேரவை தனது நம்பிக்கையை தெரிவிக்கிறது என்னும் தீர்மானம் பேரவையின் முடிவுக்கு விடப்பட்டு வாக்குகள் பின்வருமாறு எண்ணி கணிக்கப்பட்டன. தீர்மானத்தை ஆதரித்தோர் 144, தீர்மானத்தை எதிர்த்தோர் 22, நடுநிலை வகித்தோர் 5. தீர்மானத்தை ஆதரித்தோர் அதிகமாக இருப்பதால் மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானம் நிறைவேறியது, வெற்றி பெற்றது. மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானம் வெற்றி பெற்றது என பேரவைக்கு அறிவிக்கிறேன். அமருங்கள். కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో
టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. నిందితుడు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉన్నందున వెంటనే రాష్ట్ర పోలీసులు అన్ని ఎయిర్పోర్ట్లకు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలా చేస్తే రాష్ట్ర మహిళలకు పోలీసులపై విశ్వాసం పెరుగుతుందన్నారు. మహిళా భద్రత దృష్ట్యా పారదర్శక విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ గారి కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వస్తుంది. పారదర్శకంగా మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. ముందు తనని కట్టడి చేసిన తర్వాత అమ్మాయి వాళ్ళ మీద వీళ్ళ మీద అమ్మాయి వాళ్ళు రకరకాల కేసులు పెట్టుకున్నారు. అది కోర్టు చట్టం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది. కానీ ముందు తను బయటకు వెళ్లకుండా చూడాలి. పోలీసు వాళ్ళు విశ్వాసాన్ని కల్పించాలి. తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ సందర్భంగా డిఎంకే ఎమ్మెల్యే దివంగత కెప్టెన్ విజయకాంత్ సతీమణి ప్రేమలత టీవీకి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యువత ఇచ్చిన భారీ మెజారిటీని గెలుపుగా పొందిన ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే జ్యోతిష్యుడిపై ఆధారపడడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఆ జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించడంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు విజయ్కు మద్దతు కొనసాగుతుండగా జ్యోతిష్యుడి నియామకంపై సిపిఐ కూడా చురకలు అంటించింది. கேப்டன் அவர்களை வணங்கி இந்த வரலாற்று சிறப்புமிக்க இந்த அவையிலே இன்றைக்கு மிக முக்கியமான நாளான இந்த நாளில் என்னுடைய உரையிலே நேற்றே முதலமைச்சர் அவர்களுக்கு இன்றைக்கு பெரும்பான்மையை நீங்கள் நிரூபிக்க வேண்டும் என்று என்னுடைய வாழ்த்துக்களை நேற்றே நான் பதிய வைத்திருக்கிறேன். அதே போல முதலமைச்சர் அவர்கள் செய்த நல்ல விஷயங்களையும் நாம் பாராட்டி இருக்கிறோம். எதிர்க்கட்சிகளை எதிரி கட்சியாக நினைக்காமல் அனைவரையும் சந்தித்து அரசியலில் ஒரு மாண்பையும் மரபையும் நீங்க ஏற்படுத்தியிருக்கீங்க, வரவேற்கத்தக்கது. அதுபோல உங்களுடைய முதல் அறிவிப்பிலேயே சிங்கப்படை பெண்களை பாதுகாக்கவும் அதே போல மதுக்கடைகளை மூடுவோம் என்று சொன்னதும் மக்களால் வரவேற்கப்பட்டது. அந்த வகையில் முதலில் 717 மதுக்கடைகளை மூடியது ஒட்டுமொத்த தமிழக மக்களால் வரவேற்கப்பட்டது. கோவில்கள் மற்றும் பள்ளி வளாகங்கள் அருகில் இருந்த மதுக்கடைகளை முதல் முறையாக நம்ம ஃபர்ஸ்ட் ஸ்டெப்ல இன்னைக்கு மூடியிருக்கோம். அடுத்தது இன்றைக்கு மீனவர்களை பாதுகாக்க ஒரு அறிவிப்பு அரசாங்கத்தின் மூலம் வந்திருக்கிறது. அதையும் தேமுதிக வரவேற்கிறது. இதையெல்லாம் இருப்பினும் முதல்வர் அவர்களே, நீங்கள் அன்றைக்கு பதவியேற்ற அன்றைக்கு சொன்னது உங்களுடைய ஆட்சி வெளிப்படையான ஆட்சியாக இருக்கும், மக்களுக்கும் தமிழ்நாட்டுக்கும் ஒரு முன்னுதாரணமான ஆட்சியாக இருக்கும் அப்படின்னு தான் நீங்க அன்னைக்கு சொன்னீங்க. அதுபோல அரசு குடும்பத்தில் இருந்து வந்தவன் அல்ல, ஒரு எளிமையான குடும்பத்தில் இருந்து வந்தவன் தான் என்பதை முதலமைச்சராக நீங்க பதவியேற்றதை அனைவருமே வரவேற்றோம், மக்களும் வரவேற்றனர். நாம் சொல்லும் செயலும் ஒன்றாக இருக்க வேண்டும் என்பதில் யாருக்கும் மாற்று கருத்து கிடையாது. வரலாற்று சிறப்புமிக்க இந்த அவையில இன்றைக்கு பெரும்பான்மையை நிரூபிக்க வேண்டிய தருணத்தில் முதல் முறையாக மனவேதனையோடு நான் பதிய வைக்கிறேன், இங்கு குதிரை பேரம் நடந்ததாக இன்றைக்கு எதிர்கட்சிகள் அத்தனை பேருமே அதை சொல்லும் பொழுது இதுவரை தமிழக அரசியல் வரலாற்றில் நடக்காத ஒரு விஷயம், அதுவும் இந்த வரலாற்று சிறப்பு மிக்க இந்த அவையிலே இந்த முக்கியமான நாளில் அதை பற்றி பேச வேண்டிய ஒரு நிலையை ஏற்பட்டதற்காக உண்மையில் நான் மனம் வேதனை அடைகிறேன். அதே போல முதலமைச்சர் அன்னைக்கு சொன்னாரு, இங்க முகம் மூடி யாரும் செல்ல வேண்டிய அவசியம் இல்லை,
அனைவருக்கும் ஒரு வெளிப்படையான ஆட்சிதான் செய்வோம். పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకి ఇది 5వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. రాజ్ నివాస్ లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక ఈ నెల 4న 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఫలితాలు వెలువడగా వాటిలో 4 చోట్ల కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అయితే కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం ఇంకా ఉత్కంఠంగా సాగుతోంది. நான் ரங்கசாமி கடவுளின் பெயரால் உறுதி கூறுவதாவது, நான் சட்டப்படி ஏற்படுத்தப்பட்ட இந்திய அரசியலமைப்பின் பேரில் உண்மையான நம்பிக்கையும் மற்றுதையும் கொண்டிருப்பேன். இந்தியாவின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் பேணி போற்றுவேன். இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை உண்மையாகவும் மனச்சான்றின்படியும் ஆற்றுவேன். அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க எத்திருத்தவருக்கும் அச்சமோ அணுக்கமோ இன்றியும் விருப்போ வெறுப்போ இன்றியும் முறை வழங்குவேன். நான் இதுதானா இன்னொன்று படிக்கணும்ல, படிங்க நான் ரங்கசாமி கடவுளின் பெயரால் உறுதி கூறுவதாவது, நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டு வரப்படும் அல்லது எனக்கு தெரிய வரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டாலன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன். Thank you, sir. హైదరాబాద్ లో మరో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. కౌకూరులోని గల్ఫ్ ఎన్క్లేవ్ లో డాక్టర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ మురళీమోహన్ దంపతులకు మత్తు మందు ఇచ్చి కట్టేశారు. తర్వాత 60 తులాల గోల్డ్, వెండి, 30,000తో పరారయ్యారు. 13 రోజుల క్రితమే పనికి చేరిన ఇద్దరితో మరో 5గురు ఈ దోపిడీకి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల జూబ్లీ హిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ రంజన్ రే భార్య తనుజాను నేపాలీ గ్యాంగ్ హత్య చేసిన విషయం తెలిసిందే. గోల్ఫ్ ఎన్క్లేవ్ లో ఉంటాం, కౌకూరు. కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది మా కాలనీకి. తర్వాత సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. అయితే మా ఎదురుగా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు, సార్ మేడము, డాక్టర్, సార్ ప్రొఫెసర్. మొన్న నైట్ 8:30కి నేపాల్ గ్రూప్ ను పెట్టుకున్నారు. 15 days బ్యాక్ ఇప్పుడు పనోళ్ళలాగా. వాళ్ళు ఇంకా ఒక 4గురిని తీసుకొచ్చి రాత్రి గేట్లకు తాళాలు వేసేసి వాళ్ళని చేతులు కట్టేసి మత్తు అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న 8:30కి ఇన్సిడెంట్ అయితే నిన్న వాళ్ళు 4 o'clockకి మా పనోడు రోడ్డు మీద వెళ్తా ఉంటే హెల్ప్ అని అరిస్తే వచ్చి తీసి 100కి డైల్ చేశారు.
ఫైల్ చేసిన తర్వాత అంతా వచ్చి కమిషనర్ గారు, తర్వాత డీసీపీ గారు, అందరూ పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ వచ్చి చూశారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుని అయినా ఇట్లా అవుతున్నది అంటే అందరూ మా ఇంట్లో కూడా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఆర్మీ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. మాకు సెక్యూరిటీ ఎంత పెట్టుకున్నా సరే కొద్దిగా భయంగానే ఉంటున్నది. గవర్నమెంట్ ని కానీ పోలీస్ వ్యవస్థను కానీ రిక్వెస్ట్ చేస్తాం, ఇంకేమన్నా హెల్ప్ చేయగలుగుతారు. లేదండి, పెట్రోలింగ్ కూడా ఇప్పుడు రాదు. అంటే వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇద్దరే, వైఫ్ అండ్ హస్బెండ్. ఆమె డాక్టర్, పొద్దున్నే కాలేజ్కి వెళ్ళిపోతారు. ఆమె మమతా మెడికల్ కాలేజ్ లేక సార్ ప్రొఫెసర్, ఆయనకి క్లయింట్స్ వస్తూ ఉంటారు డే టైం. ఆ పనోళ్లే చుట్టూరు మొత్తం కనిపెట్టి పాప మా మేడం గారు ఏదో ఫంక్షన్ ఉందని గోల్డ్ పెట్టుకున్నారు, అది చూసారు వాళ్ళు. చూసి మళ్ళీ ఇంకా వేరే బ్యాచ్ ని కూడా పిలిపించి, మా సెక్యూరిటీ వాడు జాగ్రత్తగానే ఉన్నాడు, కాకపోతే ఏంటంటే పనోడు అని చెప్పి వాడు అలో చేశాడు. వీళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళని అలో చేశాడు. ఇద్దరు వచ్చారు, తర్వాత నలుగురిని పిలిచారు. వాళ్ళు ఎందుకు వచ్చారు కొత్త వాళ్ళు అంటే, మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది అని చెప్పి పనోళ్ళు పిలిచారు. ఎంత అమౌంట్ గోల్డ్? ఎంత గోల్డ్ దగ్గర 1 kg పైన పోయినట్టు తెలిసింది. కేజీ పైన. పాప వాళ్ళకి పైన కూర్చుని లక్ పార్ట్ ఏంటంటే, మీరు ఏం కావాలంటే అది తీసుకెళ్ళండి, మమ్మల్ని ఏం చేయొద్దంటే వదిలేశారు. లక్ అదే. కలవాయిలోని పశు వైద్యశాలలో పశు గణాభివృద్ధి సంస్థ కోవూరు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆడ దూడల అందాల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమంగా నిలిచిన దూడలకు మొదటి, 2, 3 బహుమతులు అందజేశారు. పాల్గొన్న ప్రతి పాడి రైతుకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందించారు. అదేవిధంగా పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం నట్టల నివారణ మందులు, విటమిన్లు, లవణ ద్రావకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడి గురి జయంతి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు చిన్నయ్య, దండు పెంచిలయ్య, నీటి సంఘం అధ్యక్షుడు చల్లా విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్లు కృష్ణమోహన్, కృష్ణప్రసాద్, పాడి రైతులు మరియు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. విషయమనే కదా నువ్వు ఆ విషయాన్ని ఇప్పటికే పిడుగులు ఉండి గాయాలుండి అది నాకు చేయాలి. ఇప్పుడు ఎట్లా చేయాలంటే మీకు తెలియదు ఏం కాదు, చక్కం పెట్టుకొని నాకోకుండా అతి జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన మోతాదులో 3 పిడుగులు తెచ్చేవండి. అంత ప్రమాదం ఉంది కాబట్టి పిడుగులు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మన షెడ్యూలో ఉంది. వాళ్ళకి ఈ క్యాంప్ నడిపేదానికి కొంత అమౌంట్ గుంటూరు వారి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రైజ్ మనీ కానీ, మినరల్ మిక్స్చర్ కానీ, డీవార్మింగ్ కానీ అన్నీ ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చూడండి, ఇక్కడ ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి వాటికి నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇక్కడ మందులు కానీ ఇవన్నీ మనకి ఫ్రీగా సప్లై చేస్తున్నారు. అలాగే ప్రోత్సాహంగా మనం ఈరోజు దూడలు ఇక్కడికి తీసుకొని వచ్చామంటే మనల్ని ప్రోత్సహించేదానికి బహుమతులు ఇస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సౌకర్యాలు. దీన్ని సక్రమంగా అమలు చేసేటటువంటి అధికారులు కూడా మనకున్నారు. ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా కూడా అధికారులు లేకపోతే మనం వాటిని వినియోగించుకునే పరిస్థితి ఉండదు. కానీ అలా కాకుండా మన కలవాయి మండలానికి ఈరోజు నిజంగా మంచి అధికారులు, మంచి వైద్యులు, మంచి సిబ్బంది ఉన్నారు. రిటైర్మెంట్ ఇచ్చినా కూడా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన బాబు ఎలా కష్టపడుతున్నాడో ఒకసారి చూడండి. ఇదంతా ఏంటంటే ఒక రైతు అభివృద్ధి చెందితే ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుపడుతుంది అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పైన మోడీ గారు కానీ, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇటువంటి క్యాంపులు నిర్వహించి రైతుల యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వస్తుంటాయి. మేము ఎద ఇంజక్షన్ చేసామని, లేదా దూడ పుట్టిందని, లేదా గాలికుంటూ టీకాలు చేసామని, లేదా ఈ మందు పెట్టామని, ఏదో అన్ని ఓటీపీ ద్వారానే మీకు వస్తున్నది. సో అట్లా మారిపోయే కాలంలో మీరు ప్రతి దాన్ని కూడా మేము ఆన్లైన్ చేసుకోవాలని కోరుతున్నాము. మీ దగ్గర మంచి పాలిచ్చే పశువులు ఉంటే దాన్ని కూడా నమోదు చేసుకోవాలి. అంటే మన ఊర్లో ఒక 200 లీటర్ పాలు కలెక్షన్ అవుతుంది అనుకున్నాం. సో ఆ 200 లీటర్ పాలు ఎవరెవరి దగ్గర నుంచి వస్తున్నదనేది మాకు తెలియాలి. మాకే కాదు, అక్కడ కూర్చొని సీఎం చూడొచ్చు, ఆ డాష్ బోర్డులో మోడీ కూడా చూడొచ్చు. అటువంటి ఇది చేస్తున్నారు. సో మీ దగ్గర ఉండే వివరాలన్నీ కూడా మేము అడిగి తీసుకొని చేస్తున్నాము. ఈ క్రమంలో ఈ దూడల అందాల పోటీ పెట్టినప్పుడు ఎద ఇంజక్షన్ ఒక ప్రాముఖ్యత, దానివల్ల పుట్టే దూడలకు ఉండే దాని సైజు అవన్నీ మీకు తెలుస్తాయని, దాని ద్వారా ఇంకా చాలామంది దీని మీద మక్కువ చూపించి ముందుకు వస్తారనే ఆలోచనతో ఈ ప్రదర్శన జరపడం అయింది. దీని మీద
బండి సంజయ్ పై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బాధితులను బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలపై బండి సంజయ్ హనుమాన్ గుడిలో తడిబట్టలతో ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలని, అవసరమైతే పోలీసులకు అప్పగించాలని ఆయన వ్యాఖ్యానించారు. బండి సాయి భగీరథ్ ఎక్కడ ఉంటున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు వంటి అంశాలపై కూడా బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రతిరోజు భక్తి గురించి మాట్లాడే నేతగా బండి సంజయ్ ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. హనుమాన్ భక్తి, నైతిక విలువల గురించి ప్రస్తావిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉద్రిక్తత. పోలీసులు న్యాయం చేస్తే లేరు అంటూ మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసింది. దీనితో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విషయం బాధిత మహిళ మాటల్లో విందాం. మొన్న రాలే, నిన్న చేసుకుంటాం అంటే నిన్న రాలే, ఎలా చేసుకుంటామని అంటే పెద్ద మనుషులు తీసుకొని నేను బండి మీద వస్తా అంటే ముగ్గురు వాళ్ళ చెట్టు కింద కూర్చున్నారు, నలుగురు. వాళ్ళ అల్లుడును, వాళ్ళ అమ్మను, వాళ్ళ పిన్నిను, వాళ్ళ తమ్ముడు, నలుగురు. ఇక మేము బండి మీద దిగే వరకు మా బిడ్డకు రాళ్ళతో ఎట్లా పడితే ఎట్లా కొట్టిర్రు. ఇక మా కొడుకు కూడా పోలీసులు వచ్చి 4 దెబ్బలు నాటితో మా కొడుకు కూడా కొట్టిర్రు. అన్నప్పుడు డబ్బులు ఆయన పంపుతాడు. ఆయన డబ్బులు పంపినప్పుడు వీళ్ళకు ధైర్యం వస్తుంది. నాకెవరు ఇస్తారన్నా, నేను కష్టం చేస్తే తినేటోళ్ళు. పొద్దుగాల నేను కష్టం చేస్తే ఒక 500 600 నాకు వస్తుంది. మీరు ఇట్లా ఛానల్ చేస్తున్నావు, అట్లా నాకు తెలియదు కదా అన్న, ఇట్లా ఏం ఎందుకు చేస్తున్నామని ఇక కొడుకు మా అల్లునికి అలా ఉండకుండా వాళ్ళు 6 నెలలు జైలు అని రాస్తే 3 నెలలు పల్లారెడ్డి సార్తో ఫోన్ చేపిదని మా బిడ్డ సంవత్సరం నుంచి నా కాడే ఉన్నది. ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళకేలే. చిన్న బాబు పాలు తాగుతాడు. కొడుకుకి అంటే కూడా ఇస్తలేరు. 2 పాప 1 బాబు వాళ్ళకేలే ఉన్నారు. పెద్ద బిడ్డ ఏమో మా ఆడబిడ్డకెళ్ళి ఉన్నది. చిన్న ఆమెను 1 కొడుకు దగ్గర ఉన్నారు, దగ్గర ఉన్నారు. ఇక ఉన్నప్పుడు అంతా రోజు సారు రోజు ఆ సెల్లులో చూపెడతాడు. ఎక్కడ గుడికి పోయినరో ఇద్దరు, ఎక్కడ బండి మీద తిరిగేది, వాళ్ళది పెళ్లి రోజట, వాళ్ళకు ఏ గుడిలో పోయింది, మళ్ళా అంతా రోజు సెల్లులో పంపుతారు సార్. సో వాళ్ళు ఏమేమి చేసింది అంతా పంపుతాడు. అంతా పంపినప్పుడు మా బిడ్డ మా కూడా చచ్చిపోయిండు. మా పిల్లలు కూడా నా దగ్గర లేరు. నా పరిస్థితి ఎట్లా అని మందు తాగింది సార్. మా బిడ్డ మందు తాగితే నువ్వు పోయి మందు తాగితే కూడా నాకేం కాదు అని ఎస్ఐ సార్ చెప్పిండు. ఎస్ఐ సార్ చెప్తే తట్టుకోగా నా బిడ్డ ఆ ఫోటోలు చూసి పిల్లలు కూడా పోయినరు, నా మొగడు కూడా పోయినరు. ఏదిలా అందరు అన్నారు కానీ నేను ఈనలే. నా పరిస్థితి ఎట్లా అని మందు డబ్బా తెచ్చి తాగింది. రవీంద్ర సార్ హాస్పిటల్లో 3 రోజులు ఉన్నది. 1,00,000 రూపాయలు నాకు అయింది. నువ్వు మందు తాగింది కూడా నాకు ఏం కాదు అని ఎస్ఐ సార్ కూడా చెప్పిండు. ఎస్ఐ సార్ కూడా చెప్తే ఎస్ఐ సార్ వాళ్ళ నాయనకు చంపినని ఆయన పైసలు ఇచ్చిండు. నా దగ్గర అడిగిండు ఎస్ఐ సార్ 30,000 అడిగిండు. 30,000 అడిగితే నేను ఇయ్యలే. నేను కూలి నాలి చేసుకొని నేను తింటానా. మా ఆయనకు గుండె ఆపరేషన్, నా కొడుకు చిన్నోడే, నా 3 పిల్లగానికి, మా ఆయనకు, మా బిడ్డకు నేను చేస్తానా సార్. నేను ఎక్కడి నుంచి తేయాలి సార్, నీకు 5,000 ఉన్నాయి ఇప్పటికో సార్ అని అంటే 5,000 ఎవరికి కావాలి, నాకు వద్దని ఎస్ఐ సార్ అన్నాడు సార్. ఎస్ఐ సార్ అంటే నా దగ్గర లేదు సారు, నా పరిస్థితి నువ్వు చూస్తున్నావా సారు అని అంటే కూడా నాకు వద్దు, ఆ పైసలు నాకు వద్దు, ఇంత 30,000 ఇస్తేనే నేను న్యాయం చేస్తాను, లేకుంటే చేయనని అంటే మొన్న వచ్చి సార్తో అంటే సారు నువ్వు వాళ్ళకి వెళ్ళి మాట్లాడుతున్నావు, నాకు ఏం న్యాయం చేస్తలేవు సారు చూడండి. నేను ఇంకో ఇట్లా చెప్తాను. చెప్పినప్పుడు సారు నేను ఏడసుకుంటా నేను మాట్లాడుతున్నా సార్. ఏడసుకుంటా మాట్లాడితే ఎస్ఐ సార్కు నవ్వు ఎందుకు వస్తాయి సారు? ఇట్లా నవ్వుతాడు. నువ్వు బుజ్జి, నువ్వు లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకున్నావు, ఎట్లా చేసుకున్నావు నువ్వు అని నాకంటాడు సారు. ఎస్ఐ సార్ ఉండి మళ్ళీ నా బిడ్డకు ఇంకో ఆనికి ఉంచుకొని నువ్వు ఉన్నవాట మౌనిక అని నా బిడ్డ సెల్లు తీసుకొని ఎస్ఐ సారు అంతా చూస్తాడు. సెల్లులా అంతా చూస్తాడు సారు. అలా లేవు, మేము ఇక్కడ ఉంటలే, హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ ఎక్కడ ఉంటారు అని ఎస్ఐ సార్ నాకు అడిగిండు. అయితే ఎందుకు సార్ నీకు అంత అని నేను అన్నా. అంటే ఏ కంపెనీలో చేస్తుండ్రు, ఎక్కడ ఉన్నారు అని అంటే హైదరాబాద్లో ఉన్నాం సార్ అంటే ఎక్కడని అంటే బోరాబండ శాఖరిలా ఉంటాం సార్ అని మేము అన్నాం. ఏం పని చేస్తారు అని అన్నీ ఎందుకు అడుగుతున్నాం సార్ అని అంటే చెప్పు రాదు బుజ్జి అంటే చెప్పినా నేను. చెప్తే అది సాఫ్ట్వేర్ కంపెనీలో పోతాం సార్ అని అన్నప్పుడు
ఇక మాతోని ఇట్లా మాట్లాడిండు. రేపు చేసుకుంటాం, ఎల్లుండి చేసుకుంటాం, ఇవాళ నుంచి 5-6 రోజులు సార్. 6 రోజుల నుంచి ఇట్లనే టైం పెడుతుంది. 7 సంవత్సరాలు అయినా మా ఆయన నన్ను సరిగ్గా అసలు చూసుకుంటలేడు. నానా విధాలుగా హింసిస్తున్నాడు. నేను ఉన్నాక కూడా ఇంకో ఆమెను ఉంచుకొని ఉన్నాక కూడా మా మామయ్య అట్లా చెప్పేసరికి మా మామయ్యని చంపేసిండు. మా మామయ్యని చంపి జైలుకి పోయి వచ్చినా కూడా నన్ను ఏం నాకు సపోర్ట్ చేసిండని మా మామయ్యని చంపాడు. వాళ్ళ తండ్రినే చంపుకొని వచ్చి మళ్ళా జైల్లో నుండి తీపించుకొచ్చి మా అత్తమ్మ మళ్ళా ఇంకో ఆమెను ఉంచుకొని అక్కడనే ఉన్నాడు. మళ్ళా నన్ను వేరే విధంగా పిల్లల్ని నన్ను దూరం చేసి పిల్లలు వాళ్ళ కాడ మళ్ళా పిల్లల్ని కొడుతూ నాకు దూరం చేస్తూ నాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. మళ్ళా ఈ స్టేషన్ల చుట్టూ తిరిగి 6 నెలలు సంవత్సరం అవుతుంది. అయినా కూడా ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు. రోజు పట్టించుకుంటారు. రోజు రేపు ఎల్లుండి ఇట్లా అనేసి సంవత్సరం 6 నెలలు దాకా అయింది. అయినా కూడా 5 రోజుల నుండి పర్టికులర్ గా మేము మందు తాగినా ఏం చేస్తలేరని, ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరని మందు కూడా తాగినా, చచ్చిపోదామని మందు తాగినా కూడా అది చచ్చిపోయినా కూడా ఏం పట్టించుకోలే. చచ్చి బతికినా కూడా ఇప్పుడు కూడా న్యాయం చేయండి సార్ అని బతిలాడుతున్నా. ఈ పెద్ద మనుషులను, పోలీసులను అందరు బతిమాలాడుతున్నా కూడా వాళ్ళు కేర్ చేసుకుంటలేరు. వాళ్ళు పల్ల రాజేశ్వరి రెడ్డి దగ్గర ఉన్నారట సార్. వాళ్ళు పల్ల రాజేశ్వరి రెడ్డి దగ్గర ఉండి ఆ పిల్ల రాజేశ్వర రెడ్డి వాళ్ళకు సపోర్ట్ ఇస్తే ఆ సార్ వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు లంచం ఇచ్చిండ్రు, లంచం ఇయ్యలే. అయితే మా దగ్గర అడిగినాక కూడా మేము ఇయ్యలే కాబట్టి వాళ్ళు మా దగ్గర మాకు న్యాయం చేస్తలేరు. వాళ్ళు చంపి జైలు తీసుకొచ్చినా ఇంకో ఆమెను ఉంచుకొని ఉన్నా కూడా వాళ్ళకే న్యాయం చేస్తున్నారు. ఒక ఆడపిల్లగా నేను ఉన్నా నాకు న్యాయం చేస్తలేరు సార్. ఇప్పుడు కూడా న్యాయం చెయ్యాలని నేను వస్తుండగా ఇంటికి బట్టి రాళ్లతో కొట్టిండు సార్. ఇక్కడ దెబ్బలు అయితే కొట్టేసరికి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని కొట్టక మా తమ్ముడు చిన్నోడు ఉంటే ఆ చిన్న తమ్ముడిని లాఠీ తీసుకొని మా తమ్ముడిని కొడుతున్నాడు. మా తమ్ముడు హాస్పిటల్. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.